Hello dear aspirants, good morning. Welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి కొన్ని మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ని ఇక్కడ చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ 20 సెంటీమీటర్. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ అంటుండు. అంటే మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ వక్రతా వ్యాసార్థం ఇచ్చిండు, దాని యొక్క నాభ్యంతరాన్ని కనుగొనమని చెప్తుండు. సో వెన్ దే గివ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇఫ్ దే ఆస్క్ ద ఫోకల్ లెంత్, ద రిలేషన్షిప్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దట్ ఈస్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2f. అంటే ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2f అనేది నాభ్యంతరానికి వక్రతా వ్యాసార్థానికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్కు సంబంధించిన ఫార్ములా అండి. ఎస్, ఇక్కడ వక్రతా వ్యాసార్థం ఎంత ఇచ్చిండు? 20 సెంటీమీటర్స్ ఇచ్చిండు. 20 ఎస్ 2f. మనకు కావాల్సింది నాభ్యంతరం ఫోకల్ లెంత్ f. ఎస్, ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. 2 1 జా 2 10 జా. సో ద ఫోకల్ లెంత్ నాభ్యంతరం ఎంత? 10 సెంటీమీటర్స్ అండి. ఎస్, సింపుల్గా ఈ ఫార్ములా లేకపోయినా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చి ఫోకల్ లెంత్ అడిగితే దాన్ని ఆఫ్ చేసేసుకోండి, లేదా ఫోకల్ లెంత్ ఇచ్చి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడిగితే దాన్ని డబుల్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రివర్స్లో ఉంది ఇక్కడ. ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ 16 సెంటీమీటర్స్. వాట్ ఈజ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? ఎస్, ఇప్పుడు ఏంది? ఫోకల్ లెంత్ ఇచ్చిండు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుగొమ్మన్నాడు, నాభ్యంతరం ఇచ్చి వక్రతా వ్యాసార్థం కనుగొమ్మన్నాడు. సో సేమ్ ఫార్ములా ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2f. ఆర్ అనేది మనకు కనుగొనాలి వక్రతా వ్యాసార్థం. ఎస్, ఎఫ్ ఎంత ఇచ్చిండు? 16 సెంటీమీటర్స్. 2 × 16. ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 32 సెంటీమీటర్స్. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.